తీసిన వెన్నెలలో కనిపించేనే పిలిచిన వెన్నెలలో నా చెలికాడు కనిపించేనే పిలిచిన వెన్నెలలో నా చెలికాడు కనిపించేనే పిలిచిన వెన్నెలలో మనసే విరపూచెనే నేను పులకించే నా మనసే విరపూచెనే ససరిని పాపమమ్మ కాస విసిన వెన్నే విసిన వెన్నెలో కడలి తరంగాలలో నీ పూసుల భాషలు వినిపించెనే కడలి తరంగాలలో నీ పూసుల భాషలు వినిపించెనే చిన్నారి వెన్నెలలై నీ కొరకై వేచెనులే చిన్నారి వెన్నెలలై నీ కొరకై వేచెనులే ససరిని పాపమమ్మ దాస విసిన వెన్నెలో ఓహో ఆహా కోలల పూడి చిన్నదానా అందమైన దానా చంద్రమామలాంటి దానా అందమైన దానా చంద్రమామలాంటి దానా నీ అందమైన దానా చంద్రమామలాంటి దానా నీ అగ్రమంతా హైదరాబాదులోనా అందమైన దాన చందమామలాంటి దాన గాజు బాకాలోన గాజు అంగడి మాదే గాజు బాకాలోన
గాజుల అంగడి మాది అందమైన దాన చందమామలాంటి దాన చిలకలూరిలోన చీరల అంగడి మాదే చిలకలూరిలోన చీరల అంగడి మాదే చీరలన్నీ నీకు అందమైన దాన చందమామలాంటి దాన రాజమండ్రిలోన అరవికల అంగడి మాది రాజమండ్రిలోన అరవికల అంగడి మాది అరవికలన్నీ అమ్మలాంటి దానా కాకినాడలోన కాటుక అంగడి మాది కాకినాడలోన కాటుక అంగడి మాది కాటుకన్నీ అందమైన దాని చందమామలాంటి దాని మంగళగిరిలోన మామిడి తోట మనది మంగళగిరిలోన మామిడి తోట కోలల పూడి చిన్నదానా ఆహాహాహాహా. ఏమిటి చింతామణి చెప్పండి ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు చెప్పమంటారా క్రొత్త బేరం తగిలినది తెలుసు కదా ఎంతో ముక్కుపట్టని ముచ్చట. అప్పుడే వచ్చినదా కోపము అవునవును ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును ఈ పూట ఎవరో తప్పక పైగా మిచ్చదనన్నారని నమ్మకముగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టు వచ్చను కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది ఆయన అది ఏం పాపమో కానీ మీ మగవారు అసలు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును ఏదో హాస్యపరకన్న మాటలకు అల్పజంగా హాస్యమునకు హద్దులుండవలను వడలమండు హాస్యమ సరే కానీ పోనిమ్ము ఆ సుబ్బారావు ఎందుకు వచ్చాడు నేనే చూసినాను వీధి గుమ్మమున వచ్చినచ్చు నీ అమ్మ కంటపడవలసి వచ్చునని నరక గుమ్మమున ఏగుసరికి తటాల్లో కలిపి పాడాలను బయటపడినాడు అతను చూసి నేను చూసాక ఒక్కసారి తెల్లబోయినాము ఒకవేళ అతనికి అనుమానము కలుగునేమో అని కోడిగమలాడుతూ అలా సాగనంటే ఎలా వచ్చింది యావండి ఎదురుకైతే ఇచ్చిరని అతన్ని అడగకపోతీరా అడిగినాను ఏమని చెప్పినాడు మేడము కొరకు కావలసి వచ్చినానని చెప్పినాడు ఏమండి ఏంటండి చెప్పారు కదా ఆ, మరి మీ సందేహం ఏమిటండి నా సందేహము చెప్పినను కోపగించుకునేవారు కదా కోపం ఎందులకు నా ఎందేమైనా పాపముండిన కదా శబాష్ అది మాట మేడము కొరకు కావలసి వచ్చిన వాడు పిచ్చల విడిగా వీధి బొమ్మను పోక అదురుతూ బెదురుతూ బొమ్మను ఎగరావలేను నా సందేహం అందుకే బొమ్మను చిట్లిస్తున్నావు అట్లయినా ఆ సంగతి కూడా నేనే చెప్తాను ఆలకించండి మేడం గురించి మాట్లాడుటకై మా అమ్మ అతన్ని మేడం మీదకి తీసుకొని వచ్చినది ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేట ధర్మం కనుక కూర్చోడమని కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అతడు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు ఆ సుబ్బిశెట్టి ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు అధిక ప్రసంగము అందుకు నాకు చికాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు కాని విషయం మీద అతని దొడ్డిలోకి తీసుకొని పోయి ఆ దారిని ఆవలకు సాగినప్పుడది నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి ఇదేనండి
నీవు నా యందు నెలసంత అబద్ధమాడవని ఏనా నమ్మకము? ఏమండి, మీ తోడనే కాదండి, నేనెవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను త్యాగించుటకు ఇది ఏ కాదు. ఎవరి మాటలో ఏలా ఎన్ని మార్లు త్యాగించలేదు. ఎందరు లేరు ఎందరు లేరు వారమన జయక్షణ త్రిపురమందు. విటుల కారణి చేయుచు దొల్లదోపుగా దోళ్ళదోపుగా ఉంచుకొను వారని వృత్తి ఈ తందమునా గుణ విచారణ సల్పెడి వారు కెల్దిరే. సరే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనదండి? హృదయం ముక్కు ముక్కలు తోడరు. ఇదంతయో చావు కబరు చల్లగా చెప్పడం కావాలను. 2-3 దినములలో తప్పక సాధుకులము కాగలను. ఇకనేమి ఎప్పుడు పటమి దిగినది? ఇంతవరకు రేపు ఇప్పుడు ఆ రేపు మరి త్రోట్లు కూడా తగిలినది. చిరాకు మానిచ్చే వెంటనే ఇదిగో అదుగో అని చెప్పులెత్తుంటని ఈ పూట తొంట చేయి చూపినాడు. అంతలో మీరు ఒక తొంటని ఆకునిచ్చినారు. ఆ తొంటని కొన్ని రేపులు గడిపి ఆవుల తానొక తొంట చేచూపును. మీరు ఆ తొంట చేతులని తెచ్చి మా ఇంటికి తోడు మృగుతుదు. అదే చిరాకు మానిచ్చు. ఇక నేనేమి వినక్కర్లేదు, మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసలు కోటకు నేను కనుక భరించింది. కానీ మరొకరైతే ఏ మందా మా కోమింగి చావలసినది. ఇక్క పడలేను బాబు, ఇక్క పడలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీకే నాది. జన్మలకైనా ఓరేదొకటే, కోటి జన్మలకైనా ఓరేదొకటే. ఎన్నెన్నో జన్మబంధం నీది నాది. ప్రజాచితి బంధువర్గములా విడిచి మనములకు మిత్రులా విడిచి ఎల్లువా వీడితి భార్యను ప్రాత చెప్పుగా చిట్టి చక్కు సిగ్గులు అరవింద ప్రళక్షణ
నన్ను వీడు అవస్థ నేనుండగలనా? నీవు లేని నేను బ్రతకగలనా చింతామణి? ఏమండి, ఈ నెలలో ఎద్దని ఏ కానైనా ఇచ్చినారా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినను చుట్టూ నేనేమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా చేసినా? ఎవరన్నారండి? తలనాటి క్షేత్రముల తెగనమ్మి తలనాటి క్షేత్రముల తెగనమ్మి దోసెళ్లతో తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి అతవారించిన అందు మామిడి తోట నీకు కోరగా రాసిచ్చినాను. కులసతి మేని సొమ్ములు దగుని వచ్చి కులము వారెల్లా నీకిది కూడదనినా? భార్య గోతికి పరుగులిడినా లెక్క చేయక కుక్కవోలే ఇదున్నాను కలిగి నేను. యావండి, తాతల నాటి క్షేత్రాలెల్ల తెగనమ్మి దోసిళ్లతో తెచ్చిపోశానని అంటున్నారు కదా, మరి నేను మాత్రం మీకేం లోడు చేశానండి? మీకేం లోడు చేశాను? తనకు కలిగినదల్లా పోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. తెచ్చి ముచ్చట తీర వేడ కట్టించిన పోలిసెట్టిని పారత్రొలినాను. నిమిషంబులోన మాన్యంబు వ్రాసి ఇచ్చిన ఆదిలకిని సాగనంపినాను. కోరినా బంగారు కొండనే తెచ్చో ప్రతి శక్తికి సొట్టు పెట్టినాను. కొత్త సరస్సును చెలరేగి చిత్తకాంతి కుక్కలంబలయిలు చొట్టు మరిల్లుట కాంచి మాయమ్మ నన్ను నీకే నీకే
నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను రాజసాన ఏలరా నా మనోహరాన్ని రాజసాన ఏలరా నా మనోహరా మనసు నిలువదురా మమత మాటురా మనసు నిలువదురా మమత మాటురా పైన కాదరా రామనో కథా రాజధాన నా మనోహరా అందుకే నువ్వు లోటు చేసింది ఎవరన్నా మీ అమ్మ మాత్రం పల్లెత్తిమ్మ అందుకే కాబోలు పడిన గోడలు పడినట్లుగా ఉండవు దైవము అందులకే కాబోలు అతనిని తారసలు చేసినాడు ఏమండోయ్ ఎవరు ఆ తారసైన వారు ఇందాక చెప్పబోతుంది వాడు ఏటవుతల కర్మాగారపు నిధులు మెడలు పెట్టుకుని కాపురముంటున్న వాసుదేవు బిల్వమంగళుడు ఏమండి ఎర్రగా పుష్టిగా పొడవుగానుంటారే ఆయన్ని ఆయనే గాని ఆయన్ని నువ్వెప్పుడు చూశావు ఏమండి ఇలా రండి మీకన్నీ అనుమానాలే
పట్టుకోండి. ఎక్కడ చూశానో కదా మీ అనుమానం? అవును. ఎక్కడ చూశానో చెప్పంటారా? ఆ, ఒకప్పుడు ఆ, శ్రీ వేణుగోపాల స్వామి వారి కోవెలలో గోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయం కాబోలు చూచింది అన్నట్లు వారు చాలా భాగ్యవంతులని వాడుక ఏ పాటి స్థితి కలదండి? సుమారు ఆ దినములో ఈ దినములో నమ్మకము. పురకృతము వినుము. ఆ దినములలో అదే బిల్వమంగళుడు నేను సహోధ్యాయులము. అతడు నేనే అతడు. ఆడిన ఒక్క జాట మాట్లాడినా ఒక్క మాట నిశలందు పరుండిన ఒక చోట వదళ్ళు పేరైనా సంతమాత్మలు పేరుగాక. మా తోడి వయస్కులు ఈ సగనతో చితిమి ఇర్వులము మేమిర్వులము ఒక్కరు అట్టి వారు విడిపోట ఎట్లు సంభవించినది? అతడు ఆంధ్రము చాలించి పాఠశాలలో ప్రవేశించాడు. నేను చదువు చాలించి మన పాడలో ప్రవేశించాడు. అతన్ని అందరూ దేబరించుకుందునా అతడు ఎంత మంచివాడు ఏమనినా కాదనుడు. అవునా? తన మంచి చెడ్డలన్నీ నాకు చెప్పినాడు. నా మంచి చెడ్డలన్నీ అడిగినాడు. బదులు పలుకుట భావ్యము కాదని నన్ను భోజనం చేసినంత వరకు విడిచిపెట్టినాడు కాదు. బదులు పలుకుట భావ్యం కాదని మరలా వస్తేనే చెప్పి ఏమండోయ్, ఒక చిన్న మాట విన్నవించుకోమంటారా? విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో
ఏమండో విన్నవించుకోనా చిన్ని కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమండోయ్ వారు మీ ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా. ఏమండి పిల్లరండి వారు చాలా గొప్పవారు అంటున్నారుగా. ఏమండి ఏమండి ఒక్కసారి ఒక్కసారి ఏమండి ఏమిటండి మీ ప్రాణ స్నేహితులు మన ఇంటికి తీసుకొని రాగలరా? అది అంత అలవేని కార్యము కాదేమో. ఎందుచేతను మహాపండితుడు వ్యాసుని కంటేనా, పరమనైష్ఠికుడు విశ్వామిత్రుడి కంటేనా, బహునీతిమంతుడు విప్ర నారాయణుడి కంటేనా, పరస్త్రీ పరాన్ముఖుడు ఏమంటే ఋషశృంగుడి కంటేనా, ఆ యంత్ర కంటి లక్కగేడ వేరములు ఎంతలు తారసిల్లు వరకే తారసిల్లు వరకే పురుషాక్రములంత లేచి సామంతములాడినం దిగువు మాటలు పలికినం సామంతములాడినం దిగువు మాటలు పలికినం దేవతలు తారసిల్లు వరకే మణికాంత దృగంచలాగ్ని కలికాలవ మ్యూసు కపాటి సోకెనే ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరుంగదే వెన్న పోలికలు ఎంతలో తారసిల్లు ఓహో భూలోక రంభయే. ఏమండి ఎవరి భార్య మాట సంగతి ఎందుకు? మరి భార్య మాట సంగతి చెప్పండి. ఏమండి మీ భార్య ఎంత చక్కనిదో తెలుసా? ఒకప్పుడు ఆ వేణుగోపాల స్వామి వారి కోవెలలో మీ భార్యను చూచానండి. ఆహా ఆమె అందం చెప్పడానికి కూడా సాధ్యం కాదండి. ఏం చెప్తాను వినండి. ప్రాణములు కలిసినట్టిదే అవయవములు కలిగిన అట్టి భార్యను విడచి నీవు అకట నేటికి అవ్వా ఈ నాటికి ఎన్ని కొంపలు చొచ్చితో ఎరుగవక్క బదులు చెప్పడంలో పని లేదు, కానీ అతన్ని ఆకర్షించు భాగ్యం. ఏమండి ఎలాగైనా మీరు ఒక్కసారి ఆయన్ని మన ఇంటికి తీసుకుని వస్తే అతన్ని ఆకర్షించు భారం మాత్రం నాది. ఆ మీద అతను కన్నా 40 లక్షల్లో సగం మీది.
మిగతా సగం నాది. సగమేమిటి, నీదేమిటి, నాదేమిటి? మొత్తం మీకేనా? నాకే. ఈ ఆనంద సమయంలో, ఆనంద సమయంలో, ఈ చల్లగాలి సమయంలో, చల్లగాలి వీస్తూనే ఉందిగా, ఈ అనురాగ సమయంలో ఏనాటి బంధమి అనురాగం చెలియా, ఓ చెలియా. ఎన్నో వసంత వేళలలో పరపుల పూజలలో, ఎన్నో వసంత వేళలలో పరపుల పూజలలో, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడవు అందరినీ అందాల పరువాల రోజులే నాటి బంధమే చెలియా, ఓ చెలియా. ఎన్నడు నీలో నాతో ఎన్ని వసంతాలైతే, ఎన్నడు నీలో నాతో ఎన్ని వసంతాలైతే, కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తే. నాటి బంధమి అనురాగం చెలియా, ఓ చెలియా. ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది? ఎంతో మంది వెళ్ళిపోతున్నారు కానీ ఈ శ్రీహరి మాత్రం వెళ్ళిపోవడం లేదు. ఓ ఈ బ్రహ్మదేవుడా, ఈ బుద్ధి ఇంత బుక్కైనదేమయ్యా. దివ్య స్థలం బగు తిరుపతి కొండలు కోతిమూకను బాదు తొలిపినావు, కథహంస తోలికా తల్పంబున చెడులల్లుల సృష్టి చేసినావు. గులాబీ చెట్టులలో సృజించినావు. సౌఖ్యముల కాకరములైన సాగియంలా విటుల ఎత్తులు పీల్చెడు దేశమాతలను మహా పిజాటములుగా కాపుల్చినావు గదరా. మృదగాను నీ తెలివి కాలిపోను.